అందరికీ నమస్కారం. ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐ యామ్ హియర్ ఫర్ వ్యక్తి, ఫర్ వంశీ గారు, ఫర్ ద వన్ సూర్య అండ్ మమితా బైజు. నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరఫులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్. మీ అబ్బాయి మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విషయం ఉంటుంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవేశాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయికి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యూనో వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ, ఐ మీన్ వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. ఈ పిక్చర్ చూస్తే అందరికీ ఒక ఫ్యామిలీ, ఒక గుర్తు, ప్రతి ఫ్యామిలీ గుర్తు చేసుకునే ఒక కథ అవుతుంది. అప్పుడు వెరీ చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసేది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండేది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అన్నది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ ఎ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. You are a brilliant actor. You are so spontaneous. You are so natural, and you are very honest in your performance. So I wish you all the best in all your endeavors. But నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నేను డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీ ఈజ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, కోయిని ఆటం అంతా నాకు తెలుసండి. అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందంటే అంది. సో మమ్మీ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. The next. The one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలా మంది.
ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నౌ యు నో why you have no problems in the house. It's because of your eyes. So anyway, నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆ బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పుడు ఇచ్చి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక see what is the greatness about being successful? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, which is so important. And I really, really, really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ఈ పిక్చర్లో వర్క్ చేసే అందరికీ, లైక్ the cameraman, his team, everyone, I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, Surya is not only a good actor, a very honest actor, very creative actor, he is also a fantastic human being. ఇప్పుడు ఆయన అనగానే అబౌట్ హిస్ అగరం ఫౌండేషన్ గురించి చాలా చెప్పారు. ఎన్ని పిల్లలకి వాళ్ళు జీవితంలో ఒక లైట్ ఒకటి మీరు ఇచ్చారు. I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you. Thank you so much, Radhika garu. What is in your bag, Radha? Again, step. Master, రండి మాస్టర్ ఒకసారి. నాకు వచ్చే స్టెప్స్ ఇదంతా కాదు. వాట్ ఇస్ ఇట్? నాది బంతి చామంతి వాట్. ఓకే, అయితే మమ్మీతోనే చేయించాలి తర్వాత మనం స్టెప్పులు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్, వాట్ అ పర్ఫార్మర్,